హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. బ్రేక్ఫాస్ట్కి ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నా. పెరుగు పుల్లగా అయిపోయింది, పెరుగు అప్పచ్చి చేద్దామని. పుల్లగా అయితే పెరుగు ఎప్పుడన్నా ఎవరికైనా యూజ్ అవుతుందని. యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ హాయ్, నమస్తే. ఆనియన్స్ ఒక 5-6 ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసిన. ఆనియన్స్, కొంచెం రెడ్ కారం ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి. నేను ఒక 1 స్పూన్ వేస్తున్నా. సాల్ట్, బియ్యపిండి అంతే. ఇదన్నీ మిక్స్ కలిపేసి మన చపాతీ ముద్దలాగా కలిపేసుకోవడమే. నేను దీంట్లో ఒక డబ్బా అంత ఉంది వేస్తున్నా. కలుపుకొని చూసి ఇంకా కావాలంటే వేసుకోండి. ఇంకా వాటర్ గీటర్ ఏం వేయద్దు, దీంతోనే కలిపేసి ముద్ద చేసుకోవాలి. అందరిది లంచ్ అయిందా? నాది ఇంకా కాలేదు. ఈరోజు ఫ్రైడే కదా, ఎవ్రీ ఫ్రైడే 3 o'clock. నేను ఉపవాసం ఉండను, పొరపాటు పడకండి. నా ఫ్రెండ్ ఉంటుంది, తన కోసం నేను వెయిట్ చేస్తా. ఒక్కదాన్ని తినకుండా. చెల్లి ఉంది కదా, తింగర్ పిచ్చి కుమారి అని నా ఫ్రెండ్, తను నేను కలిసి తింటాం. నేను డ్యూటీలో ఉన్నాను. నా ఫ్రెండ్ ఎక్కడుంది అనుకుంటున్నారా? మా ఇంటికి కాదు, డ్యూటీలో ఫ్రెండ్. అయితే ఇలా బాగా దీన్ని మంచిగా కలిపేసేయాలి, ఒక చపాతీ ముద్దలాగా. పెరుగు ఎక్కువైంది, ఇంకా కొంచెం రైస్. దీన్ని మంచిగా సాఫ్ట్గా కలిపేసి క్యాప్ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. రేపు పొద్దున బ్రేక్ఫాస్ట్ ఇదే. ఎంత సేవ్ చేసినా అండి ఇంట్లో పండ్లు మాత్రం ఏదో ఒకటి ఉండే ఉంటుంది. అవ్వవు తొందరగా. నేనైతే పొద్దున్నే లేవడం, ఇంట్లో చేసుకోవడం, మళ్ళీ రావడం, డ్యూటీ చేసుకోవడం, మళ్ళీ వెళ్ళి ఇంట్లో చేసుకోవడం, ఫుల్ టైర్డ్ అవుతుంది. అందులో జర్నీ కూడా కష్టం అయిపోతుంది. ఈ మధ్య బస్సెస్ తక్కువ అయిపోయినాయి. ఇంకా ఈరోజు రేపటి నుంచి హాలిడేస్ అయిపోతాయి కదా, మళ్ళీ బస్సులు ఉంటాయి. నిల్చోక తప్పదు. పొద్దున నిల్చొని వెళ్ళాలి, సాయంత్రం కూడా నిల్చోవాలి. కొన్ని చేయాలంటే కొంచెం కష్టపడాలి, ఏం చేస్తాం, తప్పదు కదా. అంతే. ఇట్లా మిక్స్ చేసేసిన మొత్తం. పిండి చాలానే పట్టింది. కొంచెం తీసి సొరకాయ పెరుగు కూర కూడా చేసిన నేను ఈరోజు కర్రీస్ ఏం చేసిన, పెరుగు కూర, బెండకాయ ఫ్రై చూపించిన కదా పొద్దున, పప్పుచారు, వెజిటేబుల్ పప్పుచారు, కొంచెం వడియాలు వేసిన. ఓకే, ఇదంతా నీట్గా దీంట్లోకి చేసేసి క్యాప్ పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. పెనం వేడాక కొంచెం ఆయిల్ వేసి చేతికి ఆయిల్ రుద్దుకొని ఇది చపాతీ ముద్దలాగా చేసి పెనం మీద ఇలా అని ఇస్తే వస్తుంది. రాని వాళ్ళు ప్లాస్టిక్ కవర్ పైన కొంచెం, ఇప్పుడు రైస్ ఇది ఖాళీ అని కదా, ఇది కట్ చేసి దీనిపైన కొంచెం ఆయిల్ వేసి చపాతీలాగా ఇలా లావుగా కొంచెం అనేసి ఆయిల్తో గీతో కాల్చుకొని తినేయాలి. ఒక్కటి తింటే ఫుల్ అయిపోతుంది. ఓకే, బాయ్.